హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. ఓజీ 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 అంటూ ఫ్యాన్స్ అంతా చొక్కాలు చింపుకున్నారు. ఓజీ ఓజీ అని సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుందంటూ హైప్ కూడా క్రియేట్ అయింది. చివరికి ఈరోజు సినిమా రిలీజ్ అయింది. ఏంటి పరిస్థితి అంటే అసలు భిన్నాభిప్రాయాలు అందరూ చెప్తూ ఉన్నారు. కొంతమంది అయితే సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. అబ్బా! 1,00,00,000,00,000 కలెక్షన్‌లు, వేల కోట్ల కలెక్షన్‌లు, వందల కోట్ల కలెక్షన్స్ ఎవరికిష్టం వచ్చినట్టు వాళ్ళు చెప్తూ ఉన్నారు. కానీ నిజమైన అభిమానులేమో కొద్దింత డిసప్పాయింట్ అయినట్టుగా తెలుస్తుంది. దానికి కారణం ఏంటనేది ఈ వీడియో చివరి వరకు చూస్తే మీకు కూడా క్లియర్‌గా అర్థమవుతుంది. ఓజీ, దే కాల్ హిమ్ ఓజీ అనేసి పవర్‌ఫుల్‌గా ఓజీ అనే టైటిల్ ని ప్రెజెంట్ చేశారు డైరెక్టర్ సుజిత్ గారు. సుజిత్ గారు తన స్టైలిష్ మేకింగ్ తో టేకింగ్ తో ఓజీ సినిమాని అద్భుతంగా మలిచారని ప్రతి ఒక్కరు అన్నారు. దానికి తమన్ మ్యూజిక్ లైఫ్ ఇచ్చిందంటూ కూడా చెప్పారు. అయితే ఎంత మ్యూజిక్ లైఫ్ ఇచ్చినా, ఎంత సుజిత్ గారు క్రియేటివ్ గా సినిమా చేసినా కూడా ఎక్కడో కొద్దిగా లోటు ఉందనేది మాత్రం చెప్తూ ఉన్నారు. ఏంటి ఆ లోటు అంటే కథ. సినిమాకి ప్రాణం ఏంటంటే స్టోరీయే. ఆ స్టోరీలోనే లోపం ఉంది అనేది నా ఒక్కడి ఒపీనియనే కాదు, చాలా మంది ఒపీనియన్. ఎందుకంటే రెగ్యులర్ ప్యాటర్న్ స్టోరీగానే ఉంది. కానీ అద్భుతమైనటువంటి టేకింగ్, ఫైటింగ్ సీక్వెన్సెస్, యాక్షన్ సన్నివేశాలు అయితే మిమ్మల్ని కట్టిపడేస్తాయి. అందులో ఎటువంటి సందేహం లేదు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఇంట్రడక్షన్ సీన్ ఏదైతే ఉందో అది అసలు అద్భుతం అంటే అద్భుతంగా ఉంటది. ఎందుకంటే అంత కిక్కు ఈ మధ్య కాలంలో పవన్ కళ్యాణ్ మూవీస్ లో ఏ మూవీకి రాని కిక్కు ఈ మూవీలో ప్రతి ఒక్క అభిమాని ఆ కిక్ ని ఎంజాయ్ చేస్తారు. ఆ కిక్ ను ఎంజాయ్ చేస్తూనే కూతింత డిసప్పాయింట్మెంట్ కూడా లోన్ అవుతారు అనేది మాత్రం వాస్తవం. అది ఎందుకంటే ఇప్పుడు మీరు ఎవరు రివ్యూ చేసినా, ఎవరు ఏమి చెప్పినా, సినిమా చూసేసి చెప్పినా, చూడకుండా చెప్పినా మీకు ఒక విషయం అర్థం అవ్వాల్సింది ఏంటంటే ఈ రోజు సాయంత్రం వరకు కేవలం పవన్ కళ్యాణ్ అభిమానులు మాత్రమే సినిమా చూస్తారు. వాళ్ళు ఇచ్చే రివ్యూ పైన మీరు డిపెండ్ అవ్వకండి. వాళ్ళు పబ్లిక్ టాక్స్ పైన డిపెండ్ అవ్వకండి. అవన్నీ మీ ముందుకు తీసుకొస్తాం. కానీ ఎండ్ ఆఫ్ ద డే ఏమవుతుందనేది చాలా చాలా ముఖ్యం. పవన్ కళ్యాణ్ గారు మాస్ హీరో, మంచి స్టైలిష్ టేకింగ్, తను కత్తి పట్టుకొని కానీ, గన్ను పట్టుకున్నా కానీ ఒక గ్యాంగ్స్టర్ లాగా పవన్ కళ్యాణ్ గారు కనిపిస్తారు. ఒక పవర్ఫుల్ యాంటాగనిస్ట్ కి హీరోగా కూడా ఆయన కనిపిస్తూ ఉంటారు. సో ఇటువంటి క్రమంలో పవన్ కళ్యాణ్ గారు ఎంతో ఎక్స్పెక్టేషన్స్ తో భారీగా నిర్మించినటువంటి సినిమా. డివివి దానయ్య గారు తన ప్రాణాన్ని మొత్తం పెట్టి చేయించిన సినిమా. సుజిత్ పవన్ కళ్యాణ్ అభిమానిగా తన అభిమానాన్ని చాటుకుంటూ తీర్చిదిద్దినటువంటి ఈ మూవీ ట్రైలర్లు ఇవన్నీ కనుక మీరు చూసినట్లయితే అన్నిట్లోనూ కూడా పవన్ కళ్యాణ్ ని మొక్క రేంజ్ లో హైప్ కి తీసుకెళ్లి వదిలేశారు. కానీ ఆ హైప్ తట్టుకునే రేంజ్ కి సినిమా పిక్చరైజేషన్ ఉందా లేదా అనేది మీరు వెళ్ళి చూడండి. ముఖ్యంగా యాక్షన్ సీక్వెన్సెస్ బాగున్నాయి, కానీ రెగ్యులర్ ప్యాటర్న్ స్టోరీ, ప్రేమించిన అమ్మాయి, అనాథ, ఒక దగ్గర వెళ్ళి పెరగటం, ఇవన్నీ ఒక రెగ్యులర్ స్టోరీ ప్యాటర్న్ లోనే వెళ్తూ ఉంటే, కానీ డివివి దానయ్య గారు ఎంతో ఖర్చు పెట్టి మధ్యలో ఒక ఓజీ కాన్సెప్ట్ చేద్దాం అనుకున్నారు. అది కూడా వర్షం కారణంగా ఆగిపోయింది. ఎన్నో వీడియోస్ రిలీజ్ చేశారు. అవన్నీ కూడా యానిమేటెడ్, ఓన్లీ బ్యాక్గ్రౌండ్ స్క్రోల్ తో చేసినవే. పవన్ కళ్యాణ్ గారిది రియల్ ట్రైలరే రిలీజ్ అయింది 2 రోజుల క్రితం. దానికి కూడా హైప్ వచ్చే లోపు సినిమా రిలీజ్ అయిపోయింది. ఇప్పుడు సినిమాని చూస్తూ ఉన్న అభిమానులు చాలా మంది అబ్బా సూపర్ ఉంది అనుకుంటున్నారు, కానీ సినిమా చూసి గేట్ దాటే ముందు ఒక బాధ వాళ్ళ గుండెల్లో ఉంది. రెగ్యులర్ స్టోరీ కదరా అన్నట్టుగా ఉంది. సో ఏది ఏమైనప్పటికీ సుజిత్ తన అభిమాన హీరోతో చేసినటువంటి మూవీ. పవన్ కళ్యాణ్ గారు చాలా రోజుల తర్వాత ఒక మాస్ హీరోగా, ఒక పవర్ఫుల్ పర్సన్ గా తన్ను ప్రూవ్ చేసుకోవడానికి చేసిన మూవీ. 25 సంవత్సరాల తన సుదీర్ఘ సినిమా కెరియర్ లో ఒక్కసారన్నా ఒక్క మూవీ అన్న 100 crores కొట్టి 100 crores క్లబ్ లో చేరాలనుకుంటున్న పవన్ కళ్యాణ్, అదేవిధంగా తన ఫ్యాన్స్ కూడా ఒక్క 100 crores మూవీ కొట్టన్నా అనే సిచ్యువేషన్ ఏర్పడింది. కానీ ఈ ఓజీ మూవీతో 100 crores క్లబ్ లో అయితే పవన్ కళ్యాణ్ గారు చేరతారు. కానీ చాలా మంది పుష్పను క్రాస్ చేస్తుంది, వేరే వేరే సినిమాలు అన్నిటిని క్రాస్ చేస్తుంది, రికార్డులు బద్దలు కొడుతుంది అంటారు. కానీ ఆ రేంజ్ కి అయితే వెళ్ళదు.
అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే వాస్తవాలు కొద్దిగా కఠినంగా ఉన్నా, ఈరోజు సాయంత్రానికి మీకు తెలిసే రివ్యూ అంతా మారిపోతుంది. ఈ ఎంటైర్ సిట్యుయేషన్‌లో ఆనందకరమైన విషయం ఏంటంటే, పవన్ కళ్యాణ్ రాజకీయాల్ని, అదేవిధంగా సినిమాల్ని విడివిడిగా చూసి, ఏ పార్టీకి సంబంధించిన వారిని ఉద్దేశించి తన సినిమా వేదికల పైన మాట్లాడకపోవటం వల్ల, కొద్దిగా ఈ సినిమా ఇంకా గట్టెక్కిందనే చెప్పాలి. ఓవరాల్‌గా చూస్తూ చూస్తూ పవన్ కళ్యాణ్‌ని ఇలా కదా మేము చూడాలనుకుంది అనుకుంటారు. చివరికి పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ మైలురాయి దాటిన రెగ్యులర్ స్టోరీ వల్ల కొద్దిగా అటు ఇటు అయ్యే అవకాశం ఉంది. ఒకవేళ నిజంగా ఆ రెగ్యులర్ స్టోరీని గనక దాటిందంటే మాత్రం దగ్గర దగ్గర 300, 400 కోట్ల వరకు ఎళ్ళే అవకాశం ఉంది. చూద్దాం ఏమవుతుందో. ప్రజలు ఏ విధంగా దీన్ని రిసీవ్ చేసుకుంటారన్నది కూడా మనం వేచి చూడాలి. నా ఒక్కడి ఒపీనియన్‌తో సినిమా గతిని మార్చలేను. అదేవిధంగా సినిమాకి సంబంధించినటువంటి ఆ ప్యాషన్ ప్రజల్లో ఎలా ఉందో దాన్ని నేను కాలిక్యులేట్ చేయలేను. కాబట్టి నా రివ్యూ ఇట్స్ కంప్లీట్‌లీ మై పర్సనల్ ఒపీనియన్. సినిమా ఓకే. ఓకే. వన్ టైమ్ వాచ్ అనేది నాకు అర్థమవుతుంది. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళి సైనింగ్ ఆఫ్. థాంక్ యూ సో మచ్.